పాపం ఆడు మాత్రం ఎవరు లవ్ చేశాడు? నా లవర్నే కదా. గీత మాత్రం ఎవరు లవ్ చేసింది? నా ఫ్రెండే కదా. నువ్వు వెళ్ళిపోతున్నావు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఐ లవ్ యూ గీత. ఐ లవ్ యూ అజయ్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. పుష్ప పెద్ద హిట్ అయింది కాబట్టి పుష్ప 2కి హైప్ వచ్చింది. చాలా మందికి ఇది మాత్రమే తెలుసు. అసలు అల్లు అర్జుననే హీరో. యాక్టర్ గా నిలబడతాడా, లుక్స్ పరంగా హీరోగా నిలబడతాడా అనే డౌట్స్ ని చెరిపేస్తూ లుక్స్ వైజ్, యాక్టింగ్ వైజ్, మార్కెట్ వైజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వైజ్ అన్ని విషయాల్లో కూడా పైకి తీసుకెళ్లిన సినిమా ఆర్య ఫిలిం. అలాంటి సినిమాకి సెకండ్ పార్ట్ అంటే హైప్ ఎలా ఉంటుంది? ఈ రోజు అల్లు అర్జున్ ఏ స్థాయిలో ఉన్నా తను స్టైలిష్ స్టార్ అని పిలువబడుతున్న యాక్టర్ గా నిలబడ్డాడన్నా దానికి రీజన్ ఆర్య ఫిలిం. అలాంటి ఆర్యకి సెకండ్ పార్ట్ అనౌన్స్ చేసినప్పుడు షాక్ అయ్యి షేక్ అయ్యారంతా. పైగా అప్పటికి హ్యాపీ సినిమాని పక్కన పెడితే వరుసగా గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముద్రు, పరుగు వంటి సూపర్ హిట్స్ తో అల్లు అర్జున్ మెగా హీరోస్ లో ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. హ్యాపీ మూవీ కూడా 100 days ని కొట్టడంతో పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఫస్ట్ 6 movies తో 100 days ఆడిన హీరోగా అల్లు అర్జున్ పై రికార్డ్ అయితే ఉంది. అండ్ ఆ టైంకి మగధీరతో రేంజ్కి వెళ్ళిన కాజల్తో కాంబో. డిఎస్పీ మ్యూజిక్ ఆర్యని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ తో సెకండ్ ఫిలిం. ఎక్స్పెక్టేషన్స్ పీకి చేరుకున్నాయి. డే 1 అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద ఓపెనింగ్. ఈ మూవీ హిట్ అయితే అల్లు అర్జున్ స్టార్ అయిపోవడం పక్కా అని రేంజ్ హైప్ అయితే క్రియేట్ అయింది. కట్ చేస్తే కేసీఆర్ ఫాస్టింగ్, తెలంగాణ గొడవలు, థియేటర్ బంధులు, ఇలా చాలా కారణాల వల్ల అటు నైజంలో మూవీ చాలా బొక్క పెట్టింది. అలానే ఇటు ఆంధ్రాలో కూడా రన్ అనుకున్న రేంజ్ లో రాలేదు. దాంతో లాసెస్ కూడా గట్టిగా వచ్చాయి. చాలా మంది ఆర్య సినిమా ఈ బంధులు లేకపోతే బాగా ఆడేది, నిజంగా సక్సెస్ అయి ఉండేదని చాలా మంది ఫీల్ అవుతుంటారు. కారణం చాలా మందికి ఆర్య అనేది ఫేవరెట్ ఫిలిం. మరి ఇందులో నిజమెంత? మూవీ లాసెస్ తీసుకొచ్చిందా, ప్రాఫిట్స్ కూడా ఎక్కడైనా తీసుకొచ్చిందా? ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇది 28th ఎపిసోడ్. ఇప్పటికే 27 సినిమాలపై వీడియోస్ అయితే వచ్చాయి. మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి ఇచ్చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా డే 1 విషయానికి వస్తే వాల్వేడిగా 2 కోట్ల షేర్ని కలెక్ట్ చేస్తూ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్ అనిపించుకుంది ఈ సినిమా. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్ అంటే అది దేశముద్రు సినిమానే. అండ్ దాన్ని బీట్ చేసింది ఈ ఫిలిం. అంతేకాకుండా ఫస్ట్ వీకే 20 కోట్ల గ్రాస్ మార్క్ని టచ్ చేస్తూ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా కూడా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనర్ అనిపించుకుంది. మరి అప్పటికి బిగ్గెస్ట్ రిలీజ్ అయిన మగధీర ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అయిందో ఆర్య 2 కూడా అదే రేంజ్ స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. అండ్ కొన్ని చోట్లయితే మగధీర కంటే కూడా ఎక్కువ స్క్రీన్స్ లోనే రిలీజ్ అయింది. బట్ ఫస్ట్ వీక్ తర్వాత మాత్రం బాగా స్లో అయిందని చెప్పొచ్చు. మరి ఫైనల్ రన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. నైజాంలో మూవీ రన్ కంప్లీట్ చేసుకునేసరికి 5.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేసింది. బట్ ఒక్క నైజాం నుంచే చాలా లాసెస్ అయితే వచ్చాయి. ఇందులో దిల్ రాజు గారికి కూడా షేర్ ఉంది. ఇక సీడెడ్ లో 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా, ఉత్తరాంధ్రలో 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, వైజాగ్ సిటీ నుంచే 42 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక ఈస్ట్ లో 1.8 లక్షలు, వెస్ట్ లో 1.2 కోట్లు, గుంటూరులో 1.27 కోట్లు, కృష్ణాలో 1.15 కోట్లు అండ్ నెల్లూరులో 75 లక్షల వరకు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 16.18 కోట్లకి చేరుకుంది. ఇక కర్ణాటకలో 1.9 కోట్లు, చెన్నై నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియాలో 40 లక్షలు కలెక్ట్ చేయగా, ఓవర్సీస్ లో 90 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ రిలీజ్ లో వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 19.38 కోట్లకి చేరుకోగా, 2010 ఫిబ్రవరి 5న కేరళలో రిలీజ్ అయిన ఈ సినిమా 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ సెన్సేషనల్ హిట్ అయింది. అండ్ షేర్ మరో 1 crore యాడ్ అవడంతో ఆర్య మూవీ వాల్వేడిగా కలెక్ట్ చేసిన షేర్ 20.3 కోట్లకి చేరుకోగా, వాల్వేడి గ్రాస్ 35 కోట్ల మార్క్ దాటింది. ఈ మూవీ వాల్వేడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 26 కోట్లపైనే ఉండడంతో ఓవరాల్ గా 5.7 కోట్ల లాసెస్ తో ఫ్లాప్ వర్డిక్ట్ తోనే ఎండ్ అయింది ఈ సినిమా. ఈ బందులు, థియేట్రికల్ స్ట్రైక్ లో ఏవీ లేకపోతే మరో 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఉండేదంతే. బట్ అప్పటికీ కూడా చాలా పెద్ద ఫ్లాప్ అయి ఉండేది. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కి ఆ వచ్చిన కలెక్షన్స్ రీజనబుల్ నెంబర్స్ అనే నా ఫీలింగ్. నేనైతే మూవీని థియేటర్లోనే చూసా. ఫస్ట్ టైం సాంగ్స్ బాగా నచ్చాయి, బట్ మూవీ యావరేజ్ అనిపించింది. బట్ ఇప్పుడు మూవీ అస్సలు ఎక్కదు. ఆకులు రాలిపోతే మళ్ళీ ఆకులు చిగురిస్తాయని తెలియని అమ్మాయి, పైకి కనిపించేదే అందమని ఫీల్ అయ్యే గీత, ఆకులు రాలిపోతే ఫెవికాల్తో అంటిస్తే కనిపించే అందాన్ని చూస్తూ ఆనందపడే గీత, తన కోసం 2 అబ్బాయిలు కొట్టుకుంటూ పోటీ పడుతుంటే చూడడం నా వల్ల కాదు. మరి మీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది ఆర్య 2 ఫైనల్ రన్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.